ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. తర్వాత అన్ని అవాంతరాల్ని అధిగమించి రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి క్రతువును విజయవంతంగా ముందుకు నడిపించారు. 31 సంవత్సరాల్లో 14 డిఎస్సీల్ని ప్రకటించడం ద్వారా 196,619 టీచర్ పోస్టుల్ని భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం, కూటమి ప్రభుత్వాలకే దక్కనుంది. 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయని వైసీపీ పెద్దలు కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీని అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. దీనిపై మొత్తం 106 కేసులు దాఖలు చేశారు. ఈ విషయంలో మొదట్నుంచి చిత్తశుద్ధితో ఉన్న మంత్రి లోకేష్ అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ విజయవంతంగా నియామక ప్రక్రియ పూర్తయ్యేలా చేశారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాక కేవలం 150 రోజుల వ్యవధిలో నియామక ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సృష్టించారు. మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఎంపికైన 15,941 మందికి నేడు నియామక పత్రాలు అందజేస్తారు. మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మెగా డిఎస్సీ ప్రక్రియలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా పగడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా 5.3 లక్షల మంది అభ్యర్థులు మెగా డిఎస్సీ పరీక్షకు హాజరయ్యారు. పూర్తి పారదర్శకంగా పరీక్షల్ని నిర్వహించిన ప్రభుత్వం ఆ తర్వాత కీ, మెరిట్ జాబితాను ఆన్లైన్లో ప్రచురించింది. అన్ని స్థాయిల్లోనూ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి సమర్థవంతంగా ఫిర్యాదులు పరిష్కరించారు. ఎస్సీ వర్గీకరణతో పాటు తొలిసారిగా 3% క్రీడా కోటాను కూడా అమలు చేశారు. తద్వారా 372 మంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు లభించాయి. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు క్రీడా కోటా సహా అన్ని కేటగిరీల్లో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేశారు. ఇకపై ఏటా డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. సచివాలయం సమీపంలోని ప్రాంగణంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు విద్యాశాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సబ్జెక్టుల వారీగా రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచిన 16 మంది, 6 ఇన్స్పైర్ విజేతలకు కలిపి 22 మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు. మిగిలిన వారికి ప్రాంగణంలోనే అధికారులు నియామక పత్రాలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో అభ్యర్థులు, వారితో వచ్చే కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల కోసం మొత్తం 34,000 సీటింగ్తో కుర్చీలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మ్యాథమెటిక్స్ సెలెక్ట్ అయ్యానండి. నేను ఈ పోస్ట్కి అయితే మాత్రం 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఆల్రెడీ సచివాలయంలో జాబ్ చేస్తున్నాను. ఇన్ సర్వీసెస్లో లీవ్ పెట్టుకొని 2 మంత్స్ లీవ్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యాను. 16,347 పోస్టులు ఇవ్వడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సెలెక్ట్ అయ్యాను సార్. ఈ పోస్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మెగా డిఎస్సి 2025 ప్రవేశపెట్టడం ద్వారా నేను చదువుకున్న చదువుకు విలువ లభించింది. 40 ఇయర్స్ అండి నాకు. ఈ 40 ఇయర్స్లో నేను చూసినటువంటి డిఎస్సిలో కల్లా డిఎస్సి సెలెక్ట్ అయిన తర్వాత కూడా అత్యంత త్వరగా ఇచ్చిన డిఎస్సి ఇదేనని నేను అనుకుంటున్నాను. ఇట్లా ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ఇయర్స్ తర్వాత డిఎస్సి ఇవ్వడం, ఎస్జిటికి సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. అంతా ఒక ఆర్డర్ ప్రకారం ఎప్పటికప్పుడు మనకి ఇంటిమేట్ చేస్తూ ఉన్నారు. ప్రొసీజర్ అయితే చాలా ఫాస్ట్గా అయ్యిందండి, డిలే ఏమి లేకుండా. దానికైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈడబ్ల్యూఎస్లో ర్యాంక్ వచ్చింది, జాబ్ కూడా ఈడబ్ల్యూఎస్ వచ్చింది. థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ. ఈడబ్ల్యూఎస్ వల్ల 10% రిజర్వేషన్. థ్యాంక్స్ టు గవర్నమెంట్. నేను ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది. ప్రొసీజర్ కూడా చాలా ఫాస్ట్గా అయింది. చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రొసీజర్ మొత్తం చాలా ఫాస్ట్గా చేశారు. ఇన్ని డిఎస్సీలతో కంపేర్ చేసుకుంటే మా డిఎస్సి మేము చాలా లక్కీ అనుకుంటున్నాం. త్వరగా పోస్టింగ్ ఇవ్వడము, వెరిఫికేషన్ మొత్తం చేయడము. అమరావతిలో నియామక పత్రాలు అందుకునే అభ్యర్థుల్ని తరలింపు కోసం కృష్ణా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా నుంచి అభ్యర్థుల్ని 62 బస్సుల్లో తరలిస్తున్నారు. ప్రభుత్వం అధికారుల ఏర్పాట్ల పట్ల అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Very happy to receive the appointment letter from the Chief Minister of Andhra Pradesh. గత ప్రభుత్వం డిఎస్సి తీస్తాడేమో చూసాం, తీయలేదు. ఈ ప్రభుత్వం రాగానే తీశారు. మాకు జాబ్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారదర్శకంగా జరిగిందండి. మొత్తం సైన్ చేసిన వెంటనే ఫస్ట్ సంతకం అయింది. అది నిరూపించుకున్నారు. మా డిఎస్సి అభ్యర్థులందరూ మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా త్వరగా మాకు డిఎస్సి కండక్ట్ చేసి ఇచ్చి పోస్టులు కూడా చాలా త్వరగా ఇచ్చి చాలా త్వరగా చేసినందుకు వాళ్ళకి నా కృతజ్ఞతలు అండి. గడిచిన 5 ఏళ్లలో కూడా ఎటువంటి అవకాశం రాలేదు. మరి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఇన్ని పోస్టులు వేసినందుకు గాను మరోసారి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.